ఐపీఎల్ 18 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మళ్ళీ గెలుపుబాటు పట్టింది. హోమ్ గ్రౌండ్లో వరుస ఓటములతో సతమతమవుతూ బయట గ్రౌండ్లో అదరగొడుతున్న ఆర్సీబీ మళ్ళీ పంజాబ్ హోమ్ గ్రౌండ్లో అదరగొట్టిందనే చెప్పాలి. ఏదైతే ఇవాళ ఒక రివెంజ్ తీర్చుకుంది. ఈ వారం అంతా రివెంజ్ వీక్గా చెప్తారు ఐపీఎల్లో. సో హోమ్ గ్రౌండ్లో ఒక మ్యాచ్, తర్వాత అవే గ్రౌండ్లో ఒక మ్యాచ్, కంటిన్యూస్గా ప్రతి టీంకి ఆ రైవల్ అనేది నడుస్తూ ఉంది. సో పంజాబ్ కింగ్స్ ఏదైతే లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఏదైతే ఆర్సీబీని చిత్తుగా ఓడించిందో చిన్నస్వామి స్టేడియంలో, సో ఆ ఓటమికి ఇవాళ రివెంజ్ తెచ్చుకుంది. అది కూడా 7 వికెట్ల తేడాతో ఒక గ్రాండ్ విక్టరీ అయితే అందుకుందని చెప్పాలి. ముఖ్యంగా ఇది ఆర్సీబీకి బౌలర్ల విజయం అనే చెప్పాలి. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక దశలో ఒక మంచి స్కోర్, భారీ స్కోర్ 180 పైన కొట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా పంజాబ్ బ్యాటర్లని అద్భుతంగా కట్టడి చేశారు ఆర్సీబీ బౌలర్లు. హ్యాజిల్వుడ్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, అలాగే కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ, అంటే కీలకమైన పార్ట్నర్షిప్లకి ఎప్పటికప్పుడు బ్రేక్ వేస్తూ టాస్ గెలిచిన తర్వాత వాళ్ళు అటాకింగ్ ఆడారు పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు. సో మధ్యలో శశాంక్ సింగ్ కానీ, చివర్లో మార్కో జెన్సన్ కానీ ఆ కీలకమైన ఒక పార్ట్నర్షిప్ నెలకొల్పక లేకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా తక్కువ స్కోర్కే పరిమితం అయ్యేది. సో ఒక విధంగా భువనేశ్వర్ అండ్ హ్యాజిల్వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాగే ఏదైతే కృణాల్ పాండ్యా ఈ సీజన్లో కీలకమైన స్పిన్నర్గా ఆర్సీబీకి ఉన్న కృణాల్ పాండ్యా మరోసారి 2 వికెట్లు తీశాడు. అలాగే సుయేష్ శర్మ కూడా 2 వికెట్లు తీశాడు. ఇక్కడ మ్యాచ్ టర్న్ అయింది. ఈ స్పిన్నర్లు ఏదైతే పిచ్ నుంచి వచ్చిన కొన్ని స్లో పరిస్థితుల్ని వాళ్ళు బాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పాలి. సో కంప్లీట్గా ఆర్సీబీ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన కారణంగా పంజాబ్ 157 పరుగులకే పరిమితమైంది. కానీ పిచ్ కాస్త స్లో బౌలర్లకు అనుకూలించడం, సో ఏదైనా మిరాకిల్ జరుగుతుందేమో అని అనుకుంటే దానికి తగ్గట్టే ఫస్ట్ ఆరంభంలోనే కూడా ఫిల్ సాల్ట్ మరోసారి నిరాశపరిచాడు. కానీ విరాట్ కోహ్లీ అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన దేవదూత్ పడిక్కల్ మాత్రం పంజాబ్ కింగ్స్ బౌలర్లకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు కూడా ఒక కీలకమైన పార్ట్నర్షిప్ నెలకొల్పి ఏదైతే ఆర్సీబీ విజయాన్ని దాదాపుగా 2-3 ఓవర్ల ముందే ఖాయం చేశారు. చివరిలో పడిక్కల్ అవుట్ అయినప్పటికీ కూడా 61 రన్స్ చేశాడు పడిక్కల్. అలాగే విరాట్ కోహ్లీ ఈ సీజన్లో మధ్యలో కొంత ఫామ్ కోల్పోయినప్పుడు కూడా కొన్ని మ్యాచ్లు ఆడి తర్వాత ఫామ్ కోల్పోయినా మళ్ళీ ఫామ్ అందుకున్నాడు కోహ్లీ. సో 74 రన్స్ చేశాడు, మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సో జితేష్ శర్మతో కలిసి ఒక ఇన్నింగ్స్ అంటే ఏదైతే స్లో బౌలర్లకు అనుకూలిస్తుందేమో అన్న హడావుడి లేకుండా, భారీ షాట్లకు పోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అంటే టార్గెట్ 8 రన్స్ లోపే ఉండడం, రిక్వైర్డ్ రన్ రేటు 8 రన్స్ లోపే ఉండడం ద్వారా కోహ్లీ ఒక కీలకమైన పార్ట్నర్షిప్. భారీ షాట్లకు పోతే మళ్ళీ ఎటువంటి మిరాకిల్ అయినా జరిగే అవకాశం ఉంటుంది. చేతులరా మ్యాచ్ ఓడిపోయే పరిస్థితి ఉంటుందనేది లాస్ట్ 2-3 మ్యాచ్ల్లో మనం రాజస్థాన్ రాయల్స్ కానీ అంతకుముందు కొన్ని మ్యాచ్ల్లో చూసాం. సో అటువంటి రిస్క్ తీసుకోకుండా కేవలం ఆల్రెడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి రన్ రేటుతో ఉంది కాబట్టి భారీ షాట్లకి త్వరగా ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 18.5 ఓవర్లు చివరి వరకు తీసుకొచ్చి నీట్గా మ్యాచ్ని ఫినిష్ చేశారు. సో ఈ విజయంతో ఈ సీజన్లో ఒక 5వ విక్టరీ వచ్చింది 10 పాయింట్లతో. ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి ప్లే ఆఫ్ రేస్. ఎందుకంటే ఇప్పటికే 4 టీంలు 10 పాయింట్లు సాధించాయి. ఏదైతే ఆర్సీబీ మళ్ళీ కూడా అందులో జాయిన్ అయింది 10 పాయింట్లతో. సో మిగిలిన 5 టీములతో వాళ్ళకి ప్లే ఆఫ్ అవకాశాలు నిలబడాలంటే ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఏదైతే టాప్ 5 అవుట్ ఆఫ్లో ఉన్నారో వాళ్ళకి ప్రతి మ్యాచ్ కీలకమే. సో మొత్తం మీద ప్లే ఆఫ్ రేస్ ఇక్కడ నుంచి రసవత్రంగా సాగిపోతుంది. వాళ్ళకి ఏదైతే రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఏదైతే చెన్నై, ముంబై, సన్ రైజర్స్ హైదరాబాద్, అలాగే రాజస్థాన్ రాయల్స్ వీటిలో 1-2 టీంలకి అది కూడా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు. టాప్ 5లో ఉన్న జట్లలో కనీసం ఖచ్చితంగా ఒక టాప్ 2 పొజిషన్స్కి ఒక రసవత్తరమైన 4 అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు, 100% చెప్పచ్చు మనం.